హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు అందరికీ ఫేవరెట్ అయిన బూందీ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అది కూడా చాలా స్మూత్గా అండ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎవరికైనా చేసుకోగలరనమాట. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా మనకి ఎలా పాకు పట్టాలి, ఎంత పిండికి ఎంత షుగర్ వేయాలి, అవన్నీ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి కదా. సో అలా కాకుండా మనము ఈ మెజర్మెంట్ ఫాలో చేశారంటే ఎంత లడ్డు అయినా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే చాలా ఇష్టం అండి అందరికీ బూందీ లడ్డు. సో అందుకనే నేను ఈరోజైతే స్వామి ప్రసాదం కోసం చేశాను, అందుకనే కొంచెం క్వాంటిటీ చూపిస్తున్నాను అండి. సో నేను ఇక్కడ గ్లాస్ మెజర్మెంట్తో చూపిస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. మీరు కూడా ఇలాంటి టేస్టీ అయిన బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి మనం బూందీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో దానికోసం ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ కాగేలోపు మనం పిండి పట్టేసుకొని పాకు పట్టేసుకోవచ్చు. సో గ్లాస్ మెజర్మెంట్ అన్నాను కదా. సో నేను ఒక గ్లాస్ శనగపిండికి హాఫ్ గ్లాస్ షుగర్, పావు గ్లాస్ నీళ్ళు అంటే 1/4 గ్లాస్ వాటర్ తీసుకున్నా. సో 1 గ్లాస్ శనగపిండికి హాఫ్ గ్లాస్ షుగర్, 1/4 గ్లాస్ వాటర్ అనమాట. ఇప్పుడు పాకం పట్టుకోవాలి. సో ఒక గిన్నెలో మనం తీసుకున్న షుగర్ అండ్ వాటర్ వేసేసి స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నె పెట్టేద్దాము. అండ్ మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీని ఇలా ఒకటి దంచి వేసాను. అండ్ ఇంకా మన లడ్డు ఇంకా టేస్టీగా రావాలని నేను ఇందులోనే పాకులోనే కొద్దిగా ఘీ కూడా వేసేసాను అనమాట. నేను ఒక గ్లాస్ పిండే తీసుకున్నా కదా. సో అందుకనే ఘీ కొంచెమే తీసుకున్నాను. ఘీ అది మీ ఇష్టము, ఎక్కువైనా బాగుండదు. సో అందుకనే కొంచెం వేసాను. ఇప్పుడు ఇది పాకు పట్టాలన్నమాట. ఈ పాకు ఎంతవరకు పట్టాలనేది కూడా చాలా మంది కన్ఫ్యూజను. మనకి తీగ పాకం అవసరం లేదండి. జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యి జస్ట్ స్టిక్కీ నేచర్ వస్తే సరిపోతుంది. సో చూడండి, ఇప్పుడు చూద్దాం. ఇలా 2 ఏళ్ళ మధ్యలో జస్ట్ నాకేం స్ట్రింగ్ కన్సిస్టెన్సీ లేదు, జస్ట్ స్టిక్ అవుతుంది అనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. పాకు కరెక్ట్గా వచ్చిందనమాట మనకు లడ్డూకి. ఇప్పుడు మనం శనగపిండి తీసుకున్నాం కదా, దాన్ని జల్లించుకోవాలి. జల్లించుకోవడం వల్ల ఇలా ఉండలున్నా అవి బాగా ఇలా స్మాష్ అయిపోతాయి. సో అందుకనే మనకు స్మూత్ శనగపిండి వచ్చేస్తుంది. ఇలా స్మూత్గా ఉంటేనే మన పిండి తడుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, లేదంటే లమ్స్ ఫాలో అవుతాయి. ఇప్పుడు మనం జల్లించుకున్న శనగపిండిని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకండి. ఎక్కువ వేసుకున్నామంటే మన బూందీ అనేది ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. తర్వాత ఆ పిండిని సోడా పొడిని అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ మిక్స్ చేస్తూ మనము పిండి ప్రిపేర్ చేసుకోవాలి. ఏ కన్సిస్టెన్సీలో రావాలంటే మన బజ్జీల పిండి కలుపుకుంటాం కదా, అంతకంటే కొంచెం లూజ్గా ఉండాలి. సో చూడండి, ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరి నీళ్ళు ఎక్కువ వేయకండి. ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ బూందీ వేయడానికి ఇలా జాలరీ గంట తీసుకున్నాను అండి. పూరి దేవేస్తాం కదా అది. మీ ఇంట్లో ఒకవేళ బూందీ గరిట ఉంటే అది తీసుకోండి. సో చూడండి, మనకి ఆయిల్ కూడా కాగిపోయింది, పాకు రెడీ అయిపోయింది. అండ్ గంటతో ఇలా బూందీ వేసేసుకోవాలి. అండ్ చూసుకోండి, మీరు ఎప్పుడైనా నూనె అనేది ఫుల్ హాట్గా ఉండాలి బూందీకి ఎప్పుడు కానీ. సో అందుకనే వేడిగా ఉన్నప్పుడే మనం మళ్ళీ సిమ్లో పెట్టేది, మళ్ళీ అడ్జస్ట్ చేసుకునేది అలా లేకుండా హాట్గా ఉన్నప్పుడే ఇలా వేసేసుకోండి. అండ్ గంటతోనే ఇలా అన్నామంటే, ట్యాప్ చేసామంటే బూందీ అనేది ముత్యాల్లాగా పడిపోతుంది. అండ్ బూందీ వేసిన వెంటనే ఎక్కువసేపు ఉంచకండి. జస్ట్ హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా అనేసి తీసేయాలి. లేకపోతే మనకు చాలా క్రిస్పీగా అవుతుంది. అండ్ బూందీ మనకి లడ్డు చేస్తాం కాబట్టి లడ్డు స్మూత్గా ఉండాలి. సో మనం ఇలా క్రిస్పీగా చేసుకున్నామంటే మనకి లడ్డు అనేది స్మూత్గా ఉండదు. సో అందుకనే జస్ట్ పిండి వేసిన వెంటనే జస్ట్ 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసి తీసేసి మనం ఇందాక పాకు పట్టుకున్నాం కదా, అందులోకి వేసేయాలి. తర్వాత ఈ జాలరీ గంటలో కింద పిండి ఉంటుంది కదా, అది కొంచెం ఇలా క్లియర్ చేసేసి మళ్ళీ సేమ్ బూందీ వేసేయడమే. సో చూడండి, వేడిగా ఉంది కాబట్టి మనకి ఇలా ముత్యాల్లాగా వచ్చేస్తున్నాయి. ఒకవేళ సిమ్లో పెట్టామనుకోండి ఫ్లేమ్ని, మనకి ఉండలు వచ్చేస్తుంది, స్టిక్ అయిపోతుంది బాండ్లీకి అనేది. సో అందుకనే వేడిగా ఉన్నప్పుడే మనం ఎప్పుడైనా బూందీ వేసుకోవాలి. అండ్ జస్ట్ ఇలా ఫ్రై చేసేసి తీసేయాలన్నమాట. అంతే అండి, మన బూందీ అయితే రెడీ అయిపోయింది, లడ్డు కావాల్సిన బూందీ. సో ఎప్పుడు కానీ క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే ఉంచకండి. అదొక టిప్ ఫాలో అవ్వాలి. ఇలా పాకులో అంతా ఈ బూందీ అంతా వేసేసుకోవాలి. మనం ఆయిల్ కాగేలోపు మనం ఈ పాకు రెడీ చేసేసుకుంటే ఇంకా ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మిగతా పిండి మొత్తం బూందీ వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము ఈ బూందీని ఆ పాకు అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని
కొద్దిసేపు వదిలేసేయండి. అప్పుడు మనకి ఈ బూందీ అనేది పాకు బాగా పీల్చుకుంటుంది. అంతలో మనం డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకుందాము. సో అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నేను ఇక్కడ ఘీలో ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కావాల్సితే ఇదే ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోండి. అండ్ నేను ఇక్కడ కాజు తీసుకుంటున్నాను. ఇందులోకి మనకు దోస విత్తనాలు అంటారు కదా, అవి వేసుకున్నా బాగుంటుంది. ఇలా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా అయినా బాగుంటాయి, ఫ్రై చేసేసుకున్నా బాగుంటుంది. బట్ నేనైతే ఘీలో వేయించిన కాజుని తీసుకున్నాను. అండ్ బాగా ఇలా మిక్స్ చేశాను కదా బూందీని. నేను ఈ కాజుని డెకరేషన్ కోసం తీసుకుంటున్నాను అండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఈ బూందీలోకైనా వేసేసి ఉండలు చుట్టేసుకోండి. నేనైతే పైన పెడదామన్నట్ట చేస్తున్నాను. సో చూడండి, లడ్డూని ఇలా బాగా ఫోల్డ్ చేసేసి ఇలా పైన ఇప్పుడు ఇలా చేసామనుకోండి ఖచ్చితంగా ఒక లడ్డు ఒక కాజు అన్న వస్తుంది. మనం పిండిలోకి మిక్స్ చేసామంటే అన్నిట్లో కలిసిపోతుంది. ఒక దాంట్లోకి వస్తుంది, ఒక దాంట్లోకి రాదు. సో అందుకనే ప్రతి ఒక్క లడ్డుకి మనకు కాజు కావాలనుకుంటే ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఆ లడ్డు మీద స్టిక్ చేస్తే సరిపోతుంది. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా బూందీ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది. టేస్టీగా యమ్మీగా మా ఇంట్లో అయితే బాగా ఎంజాయ్ చేశారండి. మా ఇంట్లో అందరికీ ఇష్టం ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సేమ్ మెజర్మెంట్ ఫాలో అవ్వండి, మీకు పక్కాగా పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ.